అసలు వస్త్రం ఒంటి మీద ఆచ్ఛాదన లేకుండా ఒక్క క్షణం కూడా ఎవ్వరూ ఉండకూడదు. అది వేదం అంగీకరించదు. స్నానం చేసేటప్పుడు కూడా ఒంటి మీద స్నానశాటి ఉండవలసిందే. స్నానశాటి కట్టుకుని స్నానం చేయాలి. కానీ అసలు ఒంటి మీద నూలుపోగు లేకుండా ఉండడం అనేటటువంటి దాన్ని ఒకే ఒక్క సమయమునందు అంగీకరిస్తారు. ఏ శరీరంతో వచ్చాడో ఆ శరీరము మళ్ళీ ఈ లోకం నుంచి మహాభినిష్క్రమణమును పొందుతున్నప్పుడు దాని మీద ఇంక ఏ విధమైన ఆచ్ఛాదనలు ఉంచరు. యజ్ఞోపవీతంతో సహా అన్నీ తీసేయవలసిందే. అన్నీ తీసేసి శరీరాన్ని ఒక్కదాన్నే కట్టెల మీద పడుకోబెడతారు తప్ప ఏ కారణము చేత అసలు శరీరము మీద నూలుపోగు లేకుండా ఒక్కడూ దిగంబరుడై కనపడకూడదు. అందుకే పెళ్లిలో స్నాతకం చేసేటప్పుడు గురువుగారు చెప్తారు, ఎన్నడూ ఒంటి మీద బట్ట లేకుండా నేను కనపడను అని వాగ్దానం తీసుకుంటారు.